కవ్వాల్ టైగర్ జోన్ లో అడవి జంతువులను లెక్కిస్తున్నారు అధికారులు. ఎన్ని శాకాహార జంతువులు ఉన్నాయి, ఎన్ని వేటాడే జంతువులు ఉన్నాయి, వాటికి కావలసిన వసతులు ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. గత ఏడాది కంటే ఈసారి పులుల సంఖ్య పెరిగిందా లేదా ఈ లెక్కింపుతో నిర్ధారిస్తారు. ఇక ఈ లెక్కింపులో అధికారులు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు, జంతువుల లెక్కింపు ఎలా ఉంటుంది, వన్యప్రాణుల గణనపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లో వన్యప్రాణుల గణన మొదలైంది. కవ్వాల్ టైగర్ జోన్ మొత్తం 2015 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పెంబి, ఉడుంపూర్, కడెం కోర్ ఏరియాల్లో జంతువుల సంఖ్య లెక్కిస్తున్నారు అధికారులు. అటవీ అధికారులందరూ కలిసి 2 వారాల పాటు వన్యప్రాణులను లెక్కిస్తారు. వన్యప్రాణుల లెక్కింపులో 3 పద్ధతులను అవలంబిస్తారు అధికారులు. మొదటగా అడవుల్లోని నీటి వనరుల దగ్గర అధికారులు మంచె ఏర్పాటు చేసుకుని నీళ్ల కోసం అక్కడికి వచ్చే జంతువులను ప్రత్యేకంగా లెక్కిస్తూ ఉంటారు. ట్రాకింగ్ కెమెరాలతో లెక్కించడం రెండో పద్ధతి. ఇక 2 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాను గ్రిడ్ గా తీసుకుని ఆ ఏరియాలో సంచరించిన వన్యప్రాణులను పాదముద్రల ఆధారంగా లెక్కించడం మూడో పద్ధతి. ఈ లెక్కింపులోని జంతువులను మాంసాహారి, శాకాహారిగా విభజిస్తూ ఉంటారు అధికారులు. అడవి జంతువుల్లో శాకాహారుల విభాగంలో నీలుగాయలు, దుప్పులు, జింకలు, అడవి గొర్రెలు, అడవి బర్రెలు ఉన్నాయి. జంతువులను వేటాడి తినే కేటగిరీలో పులులు, చిరుతలు, వైల్డ్ డాగ్స్ ఉంటాయి. వీటి సంఖ్య శాకాహార జంతువులపై ఆధారపడి ఉంటుంది. మాంసాహార జంతువులకు సరిపడా వన్యప్రాణులు ఉన్నాయా లేవా అనేది కూడా లెక్కలోకి తీసుకుంటారు అధికారులు. అలాగే శాకాహార జంతువులకు సరిపడా గడ్డి మైదానాలు ఉన్నాయో లేవో తెలుసుకుని అవసరమైతే గడ్డిని పెంచుతారు. ప్రస్తుతం ఒక్క ఉడుంపూర్ పరిధిలో 50 గడ్డి మైదానాలు పెంచుతున్నారు. అడవుల్లో వసతులు పెంచితే వన్యప్రాణుల సంఖ్య పెరుగుతుందన్నారు అధికారులు. గత ఏడాది కవ్వాల్లో 45 చిరుతలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు. లెక్కింపు స్టార్ట్ చేసిన మొదటి రోజు సిరికొండ అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందన్నారు. అయితే కవ్వాల్ టైగర్ జోన్ కి వచ్చే కొన్ని పులులు తిరిగి వెళ్లిపోతున్నాయన్నారు. గత ఏడాది నవంబర్ వరకు ఉడుంపూర్, పెంబి రేంజ్ పరిధిలో పులి ఉండేదని, కొన్ని రోజుల క్రితం అది మహారాష్ట్ర వెళ్లిపోయిందన్నారు. ఈసారి వాటికి ఆవాసం కల్పించి సంఖ్య పెంచేలా చూస్తామని చెప్పారు. ఇక్కడ ప్రయత్నం ఏంటంటే ఒకటే ప్రయత్నం, మనకు టైగర్ ఆల్రెడీ మనకు సెప్టెంబర్లో మనకి మహారాష్ట్ర నుండి ఇక్కడికి అంటే తిర్యాని, ఇందన్పల్లి, మన దగ్గర ఇస్లాంపూరు, దోస్త్ నగర్, మైసంపేటలో 4-5 డేస్ ఉంది, అక్కడ స్టే చేసింది. మళ్ళీ పెంబి అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. కాకపోతే దాని టెరిటరీ పెంచడానికి కోసం మనం అది మళ్ళీ ఇక్కడ వచ్చి స్టే చేయాలి అని దాని మీద డెవలప్మెంట్ యాక్టివిటీ. కవ్వాల్ టైగర్ జోన్ లో జింకలు, దుప్పులు, నీలుగాయలు, అడవి బర్రెలు, గొర్రెలు మందలుగా ఉన్నాయని గుర్తించారు అధికారులు. వీటితో పాటు పులుల సంఖ్య పెంచేందుకు వన్యప్రాణుల గణన దోహదపడుతుందన్నారు. వన్యప్రాణుల లెక్కింపు ఆధారంగా పులులు కవ్వాల్ గూటికి చేరి ఇక్కడే నివాసం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.